నమస్తే. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుము శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనగానే ముందుగా మనకేం గుర్తుకొస్తుంది? కొత్తగా చేతికొచ్చిన పంట, ఇంటికి కొత్తల్లుడు, బిడ్డ వస్తారు, ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి పండ్లు, హరిదాసులు, పతంగులు, పిండి వంటలు, అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్నో సంబరాలు. మరి ఇన్ని సంబరాలకు పాట జోడైతే, అవి కూడా పల్లె పాటలు జోడైతే ఆహాహా ఆహా, అది పండగ అంటారు. మరి ఈ రోజు మనందరికి ఎన్నెన్నో పాటలు పాడి వినిపించి ఎంతో అలరించడానికి మరి అరుణా సుబ్బారావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా మీకు హ్యాపీ 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 సంక్రాంతి. నమస్కారం అమ్మ, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. అలాగే మన ప్రేక్షకులకు కూడా, ఎందుకంటే ఇది సిరుల పండుగ, విరుల పండుగ, ఆడవాళ్ళకి ఇష్టమైన ముగ్గుల పండుగ, వంటల పండుగ, మగవాళ్ళకి ఇష్టమైన కోడి పందాల పండుగ, గాలిపటాల పండుగ. మరి అరుణ గారు, ఈ సంక్రాంతి పండుగకి ఎలాంటి పాటలు మా ప్రేక్షకులకు అందజేయబోతున్నారు? సంక్రాంతి అంటే సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి వస్తుంది, అందుకని ముందుగా సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తాం. అయితే సరే, మరి మీరు ఎలా అంటే అలా, కానీ అందరి ఇంట్లలో లక్ష్మీదేవి తలతలా మెరిసిపోతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మొదటి పాట లక్ష్మీదేవిని ఆహ్వానించడం పాడదామా? పాడదాము, కానీ ఇలా కాదు, పురుసత్తుగా కూర్చొని సరదాగా పనులు చేసుకుంటూ పాడదామమ్మా. పని పాటలతో పాటు పాటలు ఉంటాయి. ఇదేదో బాగుంది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కోడున్నది పతి చూడి కొడుతనాంచారి, శోభాలి 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 శోభాలి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పది చూడి కుడుతనాచారి, శోభాలి 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 శోభాలి. కలసాబ్ది కూతురట గంభీరాళ్ళకే మరుదు, కలపలోక మాతయట జయమరి మరుదు. కలసాబ్ది కూతురట గంభీరాళ్ళకే మరుదు, కలపలోక మాతయట జయమరి మరుదు. జలజ నివాసినియట చల్లదనముకి మరుదు, కొలది తీరిగా ఈ చూడి కొడుతనాచారి, శోభాలి 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 శోభాలి. ఆహాహా, అరుణ గారు నిజంగా చెప్తున్నా, ఈ పాటకి ఎవరింట్లల్లో వనితా టీవీ పెట్టుకున్నారో ఈ పాట వాళ్ళ ఇంట్లల్లో వినబడ్డట్టయితే తప్పకుండా లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి పోవాల్సిందే అండి. తప్పకుండా రావాలమ్మా, అందరి ఇళ్ళకి రావాలనే కదా, చాలా మనకి సిరుల అద్భుతమైన పంట పాట. పండేలా కదా లక్ష్మీదేవి కదా. ఎస్, కానీ అంత అద్భుతంగా పాడినరు కూడా. ఆ పాట ఎంత బాగుందో అంతకన్నా బాగా పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు రెండో పాట ఏం చేద్దామంటారు? దాని పని రెండో పాట ఏంటమ్మా? ముగ్గులు పెట్టాలి కదా తల్లి. నేను చెప్పానుగా, ముగ్గులు పెట్టాలమ్మా, కాస్త నడుము వంచండి కాస్త. మరి ఇంతకి తినే పాట ఎప్పుడు వస్తుంది? టైం ఉంది, కంగారు పడొద్దమ్మా బంగారు తల్లి, కంగారు సరే. పడొద్దు. అప్పుడు నీకు లడ్డూలు, మన కజ్జికాయలు, అరిసెలు, బూందీలు, బోళ్ళను ఉన్నాయి, అన్ని పెడతాం. అయితే బుద్ధిగా ముందు కూర్చొని ముగ్గు పాట. దిద్దుగానప్పుడు బుక్కుదు గాని. ఓకే రెడీ. అయితే ముందు ముగ్గు పాట అంటారు. ముగ్గు పాట మన ముగ్గులు, గొబ్బెమ్మలు అన్ని పెట్టుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా అలా గడిపేద్దాం. గడిపేద్దాం. చలో మరి ముగ్గు దగ్గరికి వెళ్ళిపోదాం. ముగ్గు దగ్గరికి వెళ్ళిపోదాము. యా. ముగ్గు చక్కగా కొంతమంది ఆడవాళ్ళు రెడీకి పెట్టేస్తున్నారు వాళ్ళు. మనం కూడా దాంట్లో జాయిన్ అయిపోయి యా. చక్కగా ఏం చేద్దాం, గొబ్బెమ్మలు కూడా పెట్టేద్దాం. రెడీనమ్మా? ఓకే రెడీ. గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో, మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎల్లో. గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో, మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎల్లో. గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో, మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎల్లో.
భోగి పండగ ఏం చేస్తారు తెలుసమ్మా? పిల్లలకి ఆయుష్మంతులు అవ్వాలి, గొప్పవాళ్ళు కావాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఏం చేస్తారంటే పిల్లలకి, చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఓకే మరి రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? మే రెడీ. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. భోగి పళ్ళను పోయరే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, ఈశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, సాయి బాబా వచ్చి ప్రేమారాలింప. భోగి పళ్ళను పోయరే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. భోగి పళ్ళను పోయరే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. అరుణ గారు, మొత్తానికి పండగ అంతా ఇవాళ ఇక్కడే జరుపుకుంటున్నాం మనం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట పాడుకుందాం? నెక్స్ట్ పాట ఏంటంటే, మనం ఇందాక భోగి పండుగ మొదలు పెట్టాం కదా. భోగి అయిపోయిన తర్వాత పంటలు చేతికొస్తాయిరా, మనకి కొత్త పంటలు వస్తాయి సంక్రాంతి అంటే కదా. అవును. మరి పంటలు అంటే మరి కోసుకొని రావాలి కదా, ఇక్కడ కూర్చుంటే ఎట్లా? తిండి కావాలంటే రావాలి కదా. కరెక్టే కదా, పదండి మరి పంటలు కోసుకొని తెచ్చుకుందాం, పండగ వస్తుంది కాబట్టి. తెచ్చుకుందాం. రెడీ. సంకూరేతి రొచ్చింది, సంబారాలు తెచ్చింది, సంకూరేతి రొచ్చింది, సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది, మా ఇంటికి పండుగ తెచ్చింది, జొన్న కోతకొచ్చింది, మా ఇంటికి పండుగ తెచ్చింది. మనవారాల హోయ్ హోయ్, మనవారాల మనవారాల జొన్న శ్రీను కొయ్య వస్తవా లరణ, మనవారాల జొన్న శ్రీను కొయ్య వస్తవా లరణ. సోలెడు సోలెడు ముచ్చాలిస్తా, సోలి పూల దండాలిస్తా, సోలెడు సోలెడు ముత్యాలిస్తా, సోలి పూల దండాలిస్తా, మానెడు మానెడు జొన్నాలిస్తా, మల్లె పూల దండాలిస్తా, మారెడు మారెడు కొన్నాలిస్తా, మల్లె పూల దండాలిస్తా. మనవారాల హై హై మనవారాల మనవారాల జొన్న శ్రీను కొయ్య వస్తవా లరణ, మనవారాల జొన్న శ్రీను కొయ్య వస్తవా లరణ. చక్కని బొట్టు పెట్టుకొని, చుక్కల చీర కట్టుకొని, చక్కని బొట్టు పెట్టుకొని, చుక్కల చీర కట్టుకొని, సన్నా గాజులు వేసుకొని, చేతిలో కొడవలి పట్టుకొని, సన్న గాజులు వేసుకొని, చేతిలో గొడవలి పట్టుకొని, రమ్య మాది హోయ్ హోయ్ రమ్య మాది జొన్న సేను కొయ్య వస్తవా లరణ, రమ్య మాది జొన్న సేను కొయ్య వస్తవా లరణ. సంకూరేతి రొచ్చింది, సంబారాలు తెచ్చింది, ఊరేతి రొచ్చింది, సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది, మా ఇంటికి పండుగ తెచ్చింది, జొన్న కోతకొచ్చింది, మా ఇంటికి పండుగ తెచ్చింది. మనవారాల హోయ్ హోయ్ మనవారాల జొన్న సేను కొయ్య వస్తవా లరణ, మనవారాల జొన్న సేను కొయ్య వస్తవా లరణ. బా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకా మత్తెక్కుతున్నట్టు జోషెక్కుతుంది జనాలందరికీ మీ పాటతో. ఇక్కడితోనేనమ్మా, ఇంకా బండి మీద చుట్టాల బంధువులు వస్తారు, అప్పుడు చూడు నీ పని ఎలా ఉంటుందో. నా పనా? ఎందుకంటే బోళ్ళంత పని ఉంటుంది కదా నీకి. ఓహో, ఆ పనా? అయితే వంట పర్లేదు. చేయాలి, వడ్డించాలి, చుట్టాలకి బంధువులకి ఎంత బాగా చూసుకోవాలా ఇవన్నీ తల్లి. నేను ఒక్కదాన్నే కొత్త అల్లుళ్ళు చేయాలా? ఇప్పుడే వస్తారా తల్లి, సంక్రాంతికి వస్తారు. అయితే అందరం కలిసి చేద్దాం. ఓకే తప్పకుండా. మరి ఇప్పుడు ఒక అందరం- పని చేద్దాం, పంట వచ్చేసింది కదా, అవును. దంచాలిరా, దంచాలి, ఒళ్ళు ఉంచాలి, బాగా దంచాలి, జబ్బలు కదలాలట. ఒకప్పుడు చూడు మనకి ఎవరికైనా ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయా ఎక్కడైనా? ఉన్నాయా? అవన్నీ లేకుండే. మన వాళ్ళు విసురుతుండే, దంచుతుండే, వండుతుండే, అన్ని చేస్తుండే అప్పుడు. ఇవన్నీ ఏమోగనమ్మా, నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు బాగా దంచితే తర్వాత బాగా ఆకలి అవుతుంది, బాగా తినొచ్చు అని. బాగా తినొచ్చు. ఆహా, సో అయితే ఇప్పుడు దంచుడు ప్రోగ్రామ్ పెట్టుకుందాం. దంచుడు ప్రోగ్రామ్ పెట్టుకుందాం. మీరు అందరు దంచుతారా మరి? మరి నేను రెడీ, మీరు రెడీ, మీరు రెడీయా? రెడీ. ఓ లాలా ఓ లాలా వై ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓయ్ ఓ లాలా ఓ లాలా, కుంచెల చెరిగిన చేడి కురులపై తుమ్మెదలాడను ఓ లాలా, గడ తుమ్మెదలాడినదో లాలా, ముఖాన ఉండే కస్తూరి తిలకం ముక్కున జారినదో లాలా, కొన ముక్కున జారినదో లాలా. ఓ లాలా ఓ లాలా వై ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా
దంచుడైతే అయిపోయిందమ్మా, దంచుడు అయిపోయింది, ఇసురుడు అయిపోయింది, ఇదంతా ఇక వంటలు చేసుడే కదా. దంచాము, నోములు నోసుకున్నాము, ముగ్గులు వేసాము, భోగిపండు పోసాము. ఆ. తినలేదు కదా పాపం, పిండి వంటలు చేసేద్దాం రా తొందరగా. యా మొత్తానికి వంటలు తయారు చేసుకోవాల్సిన టైం వచ్చేసింది, రానే వచ్చేసింది. మీ ఇంట్లో వంటలు అయిపోతే హ్యాపీగా పెట్టుకోండి, ప్లేట్లో కూర్చొని చూడండి. మస్త్ అంటే మస్తు తినొచ్చు ఈరోజు. మీరేమంటారు? నేను రెడీ అండి. జోడు కైలా పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు. ఏ పొద్దు వస్తాడో సిరి సిరి మూవ జోడు, పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు. పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు. హై లెస్స లెస్స హై లెస్స, హై లెస్స లెస్స హై లెస్స. అరిసెల్ని వండినానే, సిరి సిరి మూవ జోడు, ఉట్టి మీద ఎట్టినానే, సిరి సిరి మూవ జోడు. ఉట్టి మీద ఎట్టినానే, సిరి సిరి మూవ జోడు. పాకుండలు చేసినానే, సిరి సిరి మూవ జోడు. గంపలోన పెట్టినానే, సిరి సిరి మూవ జోడు. గంపలోన పెట్టినానే, సిరి సిరి మూవ జోడు. ఏ పొద్దు వస్తాడో సిరి సిరి మూవ జోడు. పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు. పావురాలంపినాడే, సిరి సిరి మూవ జోడు. హై లెస్స లెస్స హై లెస్స, హై లెస్స లెస్స హై లెస్స. పొంగడాలు చేసినానే, సిరి సిరి మూవ జోడు. డబ్బాలో పెట్టినానే, సిరి సిరి మూవ జోడు. డబ్బాలో పెట్టిననే, సిరి సిరి మూవ జోడు. సకినాలు సుట్టినానే, సిరి సిరి మూవ జోడు. సాప మీద వేసినానే, సిరి సిరి మూవ జోడు. సాప మీద వేసిననే, సిరి సిరి మూవ జోడు. హై ఏ పొద్దు వస్తాడో సిరి సిరి మూవ జోడు. పావురాలంపినడే, సిరి సిరి మూవ జోడు. పావురాలంపినడే, సిరి సిరి మూవ జోడు. హై జోడు కైలా పడవ మీద సిరి సిరి మూవ జోడు. పావురాలంపినడే, 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 సిరి సిరి మూవ. మీరు దొంగ అన్ని దేశీ దాచిపెట్టేసుకున్నారు. ఏడ దాచిపెట్టాను రా, డబ్బాలో పోసి పెట్టాలా లేదా? మీరే కదా ఇందాక పాటలు అన్నారు, సాప కింద దాచిపెట్టిన, ఆ డబ్బాలో చాప మీద పోసినా నేను దాచిపెట్టిన లేదు. నువ్వు ఎదురుగుండగా నేను ఎక్కడ దాచిపెడతా చెప్పు తల్లి. నాకు తెలుసు మీరు నువ్వు ఇందాక నుంచి తిండి తిండి అంటున్నావు అనేసి పోనీ పాపని అన్ని పోసిన. ఉట్టి మీద పెట్టినా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, డబ్బాలో పెట్టినా Okay. ఉట్టి మీద పెట్టినా. అయితే ఒక పని చేద్దాం మరి, ఉమ్. నెక్స్ట్ ఒక పాట పాడండి, మేము అందరం సరదాగా ఆడుకుంటాం. ఆడుకుంటారా? ఆ. తినేసిండ్రు అప్పుడే? అంటే యాక్చువల్ గా మీరు దాచిపెట్టిన అన్ని దొబ్బేద్దామని. అంటే మేము పాడుతూ ఉంటే అటు నుంచి అటు మెల్లగా చెక్కేద్దామనా? కానీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఆడిపిరా ప్లీజ్. సరే ఆడండి, ఓకేనా? మరి నేను రెడీ ఆడడానికి, మీరు అందరు రెడీయా? రెడీ ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడా. తల 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 మెరిసే సొగసు ఈ పైన సంపంగి అమ్మాయి మనసు. తల 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 మెరిసే సొగసు ఈ పైన సంపంగి అమ్మాయి మనసు. ఆడిన ఆటలు నోములయి, కోరిన పెనిమిటి దొరకవలే. ఆడిన ఆటలు నోములయి, కోరిన పెనిమిటి దొరకవలే. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడా. పప్పులకు పావ యారి బామ, సన్న బియ్యం చాయ్ పప్పు చిన్న మువ్వ సన్న గాజు కొబ్బరి కూరు బెల్ల పచ్చు, నోట్లో రూపాయి నీ మొగుడు చేపాయి, రోడ్లో తౌడు నీ మొగుడెవడు. ఆ! గుమ 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 చారడేసి మొక్కలు గులాబీ జవాది అమ్మాయి బుగ్గలు.
మరి అన్నగారు ఇందాక ధూమ్ ధామ్గా వరుస పెట్టి అస్సలు గ్యాపే లేకుండా పాటలు పాడారు కదా, మస్తు పాడారు నిజంగా. కానీ ఇప్పటికీ ఇంకా మిమ్మల్ని వదలాలనిపిస్తలేదు నాకు, ఎందుకంటే ఒక సంక్రాంతి పాట కావాలి. తప్పకుండా పాడు. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, తిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. ఇంతులార రండి భూబంతులార రండి, ఇంతులార రండి పూబంతులార రండి, సంక్రాంతి సంబరాలు చేతమురా రండి. సంబరాలు చేద్దామురా రండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. నడి వీధుల భోగి మంట నట్టింటను పసిడి పంట, నడి వీధుల భోగి మంట నట్టించును పరులు పంట, ఇంటింటా పిండి వంట ఎల్లవారి కనుల పంట. ఇంటింటా పిండి వంట ఎల్లవారి కనుల పంట. ఆనందంతో జనులు ఆడి పాడి మురిసెనంట. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. రంగు రంగు ముగ్గులతో ముంగిలి నలరించండి, రంగు రంగు ముగ్గులతో ముగ్గులు నరించండి, ముచ్చటగా గొబ్బెమ్మలు ముగ్గు నడుమ నింపండి. ముచ్చటగా గొబ్బెమ్మల ముగ్గు నడుమ నింపండి. మీ వాకిలి సొంపు చూసి ముచ్చట పడి మురిసిపోండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. హరిలో రంగ హరి అనుచు అరుదించెను హరిదాసు. హరిలో రంగహరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అనుచు అరుదించెను హరిదాసు. హరిలో రంగ హరి అనుచు అరువించును హరిదాసు. ఆ శరీర నవధాన్యాలు దోసిళ్లతో పోయండి, ఆ శరీర నవధాన్యాలు దోసిల్లదు పోయండి. తిరుల పంట పండెనంటూ చిరుచిందు నేయండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. బంతి పూల దండలను ద్వారాలకు వేయండి, బంతి పూల దండలను దారాలకు వేయండి. మామిడాకు తోరణాలు తలుపుకు తగిలించండి, మామిడాకు తోరణాలు తలుపుకు తొలగించండి. వినివీధిన గాలిపటం ఎగరవేసి ఆడండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. అరుణ గారు అద్భుతంగా అనిపించేలాగా వాడుతున్నారండి పాటలు. మీరు ఎంతసేపు వాడుతున్నా అంతసేపు వినాలనిపిస్తుంది, ఎక్కడ కూడా అలుపే లేదు. ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది మీకు? నేను చూడగానే వచ్చేసిందమ్మా నాకు. మళ్ళీ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు మీరు ఇవాళ నాకు. అలా ఏం లేదు తల్లి, నువ్వు కూడా మాతో పాటు ఆడేవు పాడేవు కదా, అలసిపోయావు. అయినా నీకు పిండి వంటలు పెట్టలేదని ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. కాబట్టి- వెళ్ళేటప్పుడు మొత్తం నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఓకే ఓకే తల్లి. సరే, మీరు ఎట్లా అంటే అట్లా. కానీ మొత్తానికి పిండి వంటల సంగతి పక్కకు పెడితే మీ పాటలు మాత్రం నిజంగా కడుపు నిండిపోయినాయండి. అంత బాగున్నాయి మీ పాటలు. మీకు, మీ గ్రూప్ అందరికీ, మీ ఆర్కెస్ట్రా గ్రూప్కి అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. అలాగే అమ్మా, నాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించి మమ్మల్ని అందరినీ సంక్రాంతి లక్ష్ముల్లాగా ఆహ్వానించినందుకు మా వనితా ఛానల్కి మరియు ప్రేక్షకులందరికీ కూడా, వనితా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మీకు కూడా ఛానల్ తరఫున, నా తరఫున. మరి చూసిండ్రు కదా, ఇదన్నట్టు పాటల లొల్లి. మరి ఈ రేంజ్లో లొల్లి చేసిన తర్వాత సంక్రాంతి పండగ ఏ రేంజ్లో చేసుకోవాలి? మీరు మస్తు కుష్లా చేసుకోవాలి. మీరందరూ చాలా హెల్తీగా, చాలా సంతోషంగా, ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా మీ అందరికీ మళ్ళొక్కసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.